రోజు దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల వార్. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన హస్తం నేతలు. మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ. విషయమేంటో తెలుసుకుంటామన్న సీఎం రేవంత్. వారి వెనక ఎవరున్నారో తేలుస్తామని వ్యాఖ్య. ఏపీలో కొనసాగుతున్న యువగళం. పెందుర్తిలో పర్యటించనున్న లోకేష్. సింహాద్రి పంచగ్రామాల బాధితులతో ముఖాముఖి. అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం. లారీని ఢీకొట్టిన మరో వాహనం. 3 మృతి, మరొకరికి గాయాలు. కుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం. ఆందోళనలో ప్రజలు. పంట పొలాలను ధ్వంసం చేస్తున్న గజరాజులు. రాజధాని రైతుల ఉద్యమానికి నేటితో 4 ఏళ్లు. నేడు నిరసన కార్యక్రమాలు. 3 క్యాపిటల్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి. పొగమంచుతో రాకపోకలకు ఇబ్బందులు. ఏజెన్సీల్లో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు. నేడు వారణాసికి ప్రధానమంత్రి. వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనున్న మోడీ. 2 రోజులు పర్యటించనున్న పీఎం. ముంబై కెప్టెన్ గా హిట్ మ్యాన్ తొలగింపు. జట్టు సారథ్య బాధ్యతలు పాండ్యాకు అప్పగింత. ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం. ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్ అమ్మాయిలు. ఒకే సెషన్లో 10 వికెట్లు తీసిన టీమిండియా. రికార్డు కొట్టిన మహిళా జట్టు. నేటి నుంచి సఫారీలతో భారత్ వన్డేల సమరం. రాహుల్ ఆధ్వర్యంలో ఆడనున్న టీమిండియా. చాలా కాలం తర్వాత జట్టులోకి సంజు శాంసన్.